కమిషన్ నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బ్యారేజీల నిర్మాణ నిర్ణయం అప్పటి సీఎం కేసీఆర్ దేనని స్పష్టం చేసింది కమిషన్. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులపై నిర్ణయం ఆయనదేనని తేల్చేసింది. మొత్తం ప్రాజెక్టులో విధానపరమైన, ఆర్థికపరమైన అవకతవకలు వాప్స్కోస్ నివేదికను తొక్కిపెట్టారన్నది కమిషన్ చెప్తుంది. కాళేశ్వరం కమిషన్ నివేదికలో పలు విషయాలను వెల్లడించారు అధికారులు. ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, కంప్లీషన్, O&M అవకతవకల కేసీఆరే బాధ్యుడని కమిషన్ ప్రస్తావించింది. అంతేకాదు ఏ స్థాయిలో ఎవరెవరు తప్పులు చేశారనే దానిపై రిపోర్టులో క్లారిటీ ఇచ్చింది. ఉన్నతాధికారులు, రాజకీయ నేతలు, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ నిర్లక్ష్యాన్ని బయటపెట్టింది జస్టిస్ PC ఘోష్ నివేదిక. మోడల్ స్టడీ లేకుండా డిజైన్స్ ఆమోదించింది CDO. నాణ్యత లేని నిర్మాణాలు, థర్డ్ పార్టీ పరిశీలన లేకపోవడం, ఆపరేషన్ నిర్వహణ లోపాలకు CDO కారణమని చూపిన నివేదిక తేల్చింది. కాళేశ్వరంపై మొత్తం 10 పేజీలతో అధికారుల కన్క్లూజన్ నివేదికను సిద్ధం చేయగా అది బయటకు వచ్చింది. అంతేకాదు వాప్స్కోస్తో సంబంధం లేకుండానే అన్నారు సుందిళ్ల బ్యారేజ్ లొకేషన్లలో మార్చారని పేర్కొంది. వానాకాలం ముందు గాని తర్వాత గాని 3 బ్యారేజ్ ఆపరేషన్ మెయింటెనెన్స్ చేయలేదని తెలిసింది. నిపుణుల కమిటీ నివేదికను అప్పటి మంత్రి హరీష్ రావు ఉద్దేశపూర్వకంగా పట్టించుకోలేదని ప్రస్తావించింది. ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో కొత్త రాష్ట్ర స్థితిగతులను అప్పటి మంత్రి MP ఈటెల పట్టించుకోలేదని వెల్లడించింది. ఈ లెక్కన ప్రాజెక్ట్ వెనుక అప్పటి సీఎం కేసీఆర్ అన్నకాయని, దాని వెనుక అప్పటి మంత్రులు ఈటెల, హరీష్ రావు ఉన్నట్లు తేల్చింది. అయితే తుమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ నిర్మించాలని భావించినప్పటికీ ఆ ప్రాజెక్టును మేడిగడ్డకు మార్చడం వెనుక ఎలాంటి కారణాలు చెప్పలేదని వెల్లడించింది. పైకి చెప్తున్నట్టుగా తుమ్మడిహట్టి నీటి లభ్యత తక్కువగా ఉండడంతో మేడిగడ్డకు మార్చామంటూ అంటున్నారని సమర్థించుకున్న విషయాన్ని నేరుగా ప్రస్తావించింది. భారీ ప్రాజెక్టులు నిర్మించేటప్పుడు కేబినెట్ ఉమ్మడిగా నిర్ణయాలు తీసుకోవాలని, దీని విషయంలో అలాంటిదేమీ జరగలేదని తెలిపింది. జీవో నెంబర్ సైతం ప్రస్తావించింది. PMకు రాసిన లేఖలో ప్రాజెక్ట్ అంచనా వ్యయం 71,000 కోట్ల రూపాయలుగా ప్రస్తావించింది. అంచనా వ్యయం పెరగడం వెనుక సీఎం పాత్ర ఉందని ప్రస్తావించింది. CWC సూచనలు ఏమాత్రమూ పరిగణలోకి తీసుకోకుండా లంసమ్ విధానంలో కాంట్రాక్ట్ను అమలు చేశారని పేర్కొంది. కేసీఆర్తో పాటు అప్పటి మంత్రులు, అధికారులు ప్రమేయం ఉందని తేల్చేసింది. వాప్స్కోస్కు చెల్లించిన మొత్తాన్ని రికవరీ చేయాలని చెప్పుకొచ్చింది. PC ఘోష్ కమిషన్ చేసిన విచారణ అవకతవకలను గుర్తించింది. దీనికి సంబంధించి దర్యాప్తు సంస్థ చేత విచారణ చేపట్టి అందుకు బాధ్యులపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని సిఫార్సులో పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.